హాయ్ అండి. ఈరోజు సెవెంత్ క్లాస్ 5వ పాఠం పద్య పరిమళం గురించి తెలుసుకుందాం. ఈ పద్య పరిమళం యొక్క ప్రక్రియ శతకం, ఇతివృత్తం, నైతిక విలువలు. ఈ యొక్క ఫస్ట్ పద్యం ఉంది, అది ఏదో చూద్దామండి. తల నుండు విషము ఫణికిని వెలయాంగా తోక నుండు వృక్షికముకున్ తల తోక ఎనక ఉండును కలునకు నిలువెల్ల విషము కదరా సుమతి. అంటే భావం, తల నుండు విషం ఫణికిని, పాముకు తలలో విషం ఉంటుంది. వెలయాంగా తోక నుండు వృక్షికముకు, తేలుకు తోకలో విషం ఉంటుంది. తల తోక ఎనక ఉండును కలునకు నిలువెల్ల విషము కదరా సుమతి. అంటే తల తోక అనే ఒక నియమం లేకుండా దుర్మార్గులకు ఒళ్ళంతా విషమే ఉంటుంది అనేది ఈ పద్యం యొక్క భావం అన్నమాట. సుమతి, ఈ పద్యం ఏ శతకానికి చెందిందంటే సుమతి శతకానికి. ఈ సుమతి శతకాన్ని ఎవరు రాశారంటే బద్దెన. ఎవరు రాశారు? బద్దెన. ఓకే అండి, చూసినాం. చిత్రాన్ని గమనించండి. చిత్రంలో ఎవరెవరు ఉన్నారు అంటే ఒక గురువు ఉన్నారు, కింద శిష్యులు ఉన్నారు. మీకు తెలిసిన ఇలా నీతి పద్యాలు చెప్పండి అన్నారు. మీకు తెలిసిన శతకవుల పేర్లు చెప్పండి అన్నారు. ఇక్కడ ఇచ్చినారు, శతకవులు తెలుసుకుందామండి. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏందో చూద్దామా. లోకంలో మంచి చెడులను, లోకధర్మాలను, లోకరీతులను తెలియజేసి విద్యార్థులలో నైతిక విలువలను పెంపొందించడం, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ఈ పాఠం ఉద్దేశం. ఓకే అండి, ఇప్పుడేమో కవులు, వాళ్ళ కాలాలు, రచనలు చూద్దాం. అంటే శతకం అన్నమాట. పోతన, ఈ బమ్మెర పోతన యొక్క కాలము 15వ శతాబ్దం. ఈయన యొక్క రచన అంటే ఈయన యొక్క అది శతకం అన్నమాట. భాగవతము, శ్రీ ఆంధ్ర భాగవతం అన్నమాట. భాగవతం శతకం అన్నమాట. పక్కి అప్పల నరసయ్య. ఓకే అండి, ఇంకో పాయింట్, ఈ బమ్మెర పోతన 15వ శతాబ్దానికి చెందినవాడు కదా. ఈయన ఏం రాసినారు? భాగవతం కదా ఆయన శతకం. ఈయన బిరుదు ఏంటంటే సహజ పండితుడు. బమ్మెర పోతన యొక్క బిరుదు సహజ పండితుడు. ఓకే అండి. పక్కి అప్పల నరసయ్య. నెక్స్ట్ పక్కి అప్పల నరసయ్య 16వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన యొక్క శతకం కుమార శతకం. పక్కి అప్పల నరసయ్య యొక్క శతకం కుమార శతకం. నెక్స్ట్ మారద వెంకయ్య. మారద వెంకయ్య 16వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన శతకం భాస్కర శతకం. భాస్కర శతకం. నెక్స్ట్ పోతులూరి వీరబ్రహ్మం. పోతులూరి వీరబ్రహ్మం 17వ శతాబ్దం చెందినవాడు. కాళికాంబ సప్తశతీ శతకం. కాళికాంబ సప్తశతీ శతకం. గువ్వల చెన్నడు. గువ్వల చెన్నడు 17వ శతాబ్దం. గువ్వల చిన్న శతకం. గువ్వల చిన్న శతకం. ఇది ఏ విధంగా గుర్తుపెట్టుకుంటా అంటే నేను ఇట్నే గుర్తుపెట్టుకుంటాను అన్నమాట. గువ్వల చెన్నడులో లాస్ట్ డు ఉంది కదా, 7 అంటే 17 అని గుర్తుపెట్టుకుంటు. 17వ శతాబ్దం. గువ్వల చెన్నడులో లాస్ట్ డు అంటే 7లో డు ఉంటుంది కదా లాస్ట్, అట్లా 17వ శతాబ్దం అన్నమాట. ఈయన శతకం కూడా గుర్తు ఈజీ పెట్టుకోవచ్చు. ఈయన శతకం పేరు ఆయన పేరు మీదే ఉంది, గువ్వల చిన్న శతకం. నెక్స్ట్ ఏనుగుల లక్ష్మణ కవి. ఈయన 18వ శతాబ్దం వాడు. సుభాషిత రత్నావళి ఈయన శతకం అన్నమాట. ఈయనది కూడా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. నేను అట్నే పెట్టుకున్నానండి. ఏనుగుల లక్ష్మణ కవి. ఏనుగులు అంటే స్టార్టింగ్ లెటర్ ఏముంది? ఏ ఉంది. ఇక్కడ ఏ లెటర్ 18వ శతాబ్దంలో ఏ ఉందన్నమాట. 18లో ఏ ఉంది కదా. ఏనుగు ఇక్కడ 8 అని అట్లా అన్నమాట. 18వ శతాబ్దం అని ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఈయన శతకం సుభాషిత రత్నావళి. చుక్కాకోటి వీరభద్రమ్మ. ఈమె 20వ శతాబ్దం చెందిన ఆమె. ఈమె శతకం నగజా శతకం. నగజా శతకం. ఇది ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారంటే ఇక్కడ వీరభద్రమ్మ అనే ఆడామె. నగజ అంటే నగలు ఎవరికి ఇష్టం? ఆడవాళ్ళకే కదా. వీరభద్రమ్మకి ఏమి ఇష్టం? నగలు అనమాట. ఆడామె ఒక్కటే ఒక ఆమె అనమాట. ఈమె శతకం రాసినది చుక్కాకోటి వీరభద్రమ్మ. ఏ శతకం? నగజా శతకం. ఏ శతాబ్దం? 20వ శతాబ్దం. గద్దెల శామ్యూల్. 20వ శతాబ్దం. హితోక్తి శతకం. వస్తానా. జెండామాన్ ఇస్మాయిల్ 20వ శతాబ్దం. ఆంధ్రపుత్ర శతకం. శామ్యూల్ 20వ శతాబ్దం. హితోక్తి శతకం కదా. శామ్యూల్ అంటే సింపుల్గా ఉన్నా కానీ హితోక్తులు మాట్లాడతారు. హితోక్తి అంటే మంచి మాటలు అన్నమాట. ఇట్లా మంచి మాటలు చెప్తారన్నమాట. అట్లా గుర్తుపెట్టుకోండి. శామ్యూల్ అంటే సింపుల్ అని గుర్తుపెట్టుకోండి. సింపుల్గా ఉన్నా కానీ హితోక్తి చెప్తారు. శామ్యూల్ అనగానే హితోక్తి శతకం గుర్తు రావాలి. ఏ శతాబ్దం? 20వ శతాబ్దం.
జెండామాన్ ఇస్మాయిల్. జెండామాన్ ఇస్మాయిల్ 20వ శతాబ్దం ఆంధ్రపుత్ర శతకం కదా. ఈ మన మన ఆంధ్రప్రదేశ్లో అంటే ఏపీలో జెండా ఎగిరేసేటోళ్ళను ఆంధ్రపుత్ర అంటారు. ఏమంటారు? ఆంధ్రపుత్ర. జెండాని ఎగిరేసేటోళ్ళని ఏమంటారు? ఆంధ్రపుత్ర అంటారు. ఏపీలో జెండా ఎగిరేసేటోళ్ళను ఆంధ్రపుత్ర అంటారు. అంటే జెండామన్ ఇస్మాయిల్ అనగానే ఆంధ్రపుత్ర శతకం అని గుర్తుకు రావాలా. ఓకే అండి. మరోసారి ఇక చూడండి, ఇక్కడ ఏం చూద్దాం. సుమతి అంటే సుమతి శతకం ఏమవుద్ది? బద్దినాథ్ అనమాట. బద్దిన. సుమతి ఎవరు రాసినారు? బద్దినాథ్ అనమాట. ఇక్కడ పోతన ఏమో భాగవతము, ఆంధ్ర భాగవతం, శ్రీ ఆంధ్ర భాగవత శతకం అనమాట. పక్కి అప్పల నరసయ్య ఏమో కుమార శతకం, మారద వెంకయ్య భాస్కర శతకం, పోతులూరు వీరబ్రహ్మం కాళికాంబ సప్తశతి. పోతులూరు అని మనం చాలాసార్లు వినింటాం, పోతులూరు వీరబ్రహ్మం గారు అని చెప్పింటారని. శతకం ఏంది? కాళికాంబ సప్తశతి. కాళికాంబ అమ్మవారి గురించి ఈయన చెప్పినారన్నమాట పోతులూరు. ఈ విధంగా అన్నీ గుర్తుపెట్టుకోండి. గువ్వల చిన్నడు అంటే 7వ శతాబ్దం, 7ని గుర్తుపెట్టుకోవచ్చు. 17 ఈయన పేరు మీద ఈయన శతకం ఉంది, గువ్వల చిన్న శతకం. ఏనుగు లక్ష్మణ కవి అంటే ఏనుగు అంటే 8 అని గుర్తుపెట్టుకోమన్నా 18వ శతాబ్దం అని. ఆ విధంగా సుభాషిత రత్నావళి. సుభాషిత రత్నావళి అంటే మనకి ఏనుగు లక్ష్మణ కవి గుర్తుకొస్తారు. ఎందుకంటే మనం అప్పుడు చదివినప్పుడు కూడా 6th క్లాస్ నుంచి మనకి ఇవి ఏనుగు లక్ష్మణ కవి గురించి రావడం జరిగింది పద్యాలు. చుక్కకోటి వీరభద్రమ్మ. వీరభద్రమ్మ అనే ఆమె ఎవరు? ఆడామె కదా. ఏమి ఇష్టం ఆడవాళ్ళకి? నగలు ఇష్టం. నగజ శతకం ఎవరిది? వీరభద్రమ్మ అనమాట. గద్దెల శామ్యులు సింపుల్గా ఉన్నా కానీ హితోక్తి చెప్తారు. హితోక్తి శతకం. జెండామన్ ఇస్మాయిల్. జెండాను ఎగరేసేటోళ్ళని మన ఏపీలో ఏమంటారు? ఆంధ్రపుత్ర అంటారు. ఏమంటారు? ఆంధ్రపుత్ర శతకం అనమాట. అట్లా ఇంకోటి, ఈ 20వ శతాబ్దాన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారంటే వీళ్ళ ముగ్గురిది సింపుల్గా చూడండి. జెండా మీద చుక్క పడడము ఈ గద్ద చూసింది. ఎప్పుడు చూసింది? 20వ శతాబ్దంలో జెండా మీద చుక్కలు పడడము ఈ గద్ద చూసిందనమాట. 20వ శతాబ్దంలో జెండా మీద చుక్క పడడము గద్ద చూసింది. జెండా అంటే ఏంది? జెండామన్ ఇస్మాయిల్ అని గుర్తు రావాలా. చుక్క పడడం అంటే చుక్కకోటి వీరభద్రమ్మ అని గుర్తుకు రావాలా. గద్ద చూసిందంటే గద్దల శామ్యులు. వీళ్ళ ముగ్గురు 20వ శతాబ్దానికి చెందినవారు అనమాట. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.